ఈరోజు మనం పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాము. ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. 5గురు కోడల్లో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. అత్తగారికి ఈ విషయం ఏమాత్రం నచ్చేది కాదు. ఎందుకంటే తానొక్కటే దైవభక్తి కలదాన్ని అని ఆమె నమ్మకం. ఈలోగా కార్తీక మాసం రానే వచ్చింది. అత్తగారు తన నలుగురు కోడళ్లతో కలిసి నదీ స్నానానికి వెళ్లి కార్తీక దీపాలను వెలిగించి వస్తూ ఉండేది. కానీ చిన్న కోడళ్ళు మాత్రం తీసుకెళ్లకుండా ఇంటి పనులు అప్పగించేది. అంతేకాకుండా తాను ఇంటి దగ్గర దీపం వెలిగించుకోవడానికి అవసరమైనవేమీ ఉంచేది కాదు. కానీ అత్తగారి ప్రయత్నాలేమీ ఫలించలేదు. పోలి దగ్గరలో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తెచ్చి మజ్జిగ కవ్వం నుండి వెన్నను తీసుకుని నెయ్యిగా మార్చి ఒత్తులు చేసి దీపాలు వెలిగించేది. దీపాలు ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడేది. ఇలా 29 రోజులు గడిచిపోయాయి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. పోలి రోజులానే ఏమాత్రం భయపడకుండా తన దీపారాధన పూర్తి చేసింది. పోలి నిబద్ధతను చూసి దేవతలు సంతోషించి దివ్యమైన విమానంలో పోలిని స్వర్గానికి తీసుకువెళ్లారు. ఈ పోలీస్ వర్గం కథ.